శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో సాగునీటి పనులను స్పీకర్ తమ్మినేని సీతారాం పరిశీలించారు. పొందూరు మండలం గోకర్ణపల్లిలో జరుగుతున్న నారాయణపురం కుడికాలువ పనులను పరిశీలించిన స్పీకర్ పనుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు మందగమనంపై అధికారులు ఆరా తీశారు. 50 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభించామని, అధికారులు పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వీడాలని సూచించారు. గత పాలకులు సాగునీటి రంగానికి నిర్లక్ష్యం చేశారని, నేడు రైతులు దీనావస్థలో ఉన్నారన్నారు. అధికారులు సత్వరమే పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. అన్ని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే మనకి నీళ్లు లేక కాదు ఈ కర్మ మన సాగుతుంది కదా, అన్ని ఉండే అల్లుడు ఒకటి శని ఉందని మనం దాన్ని వినియోగించుకునే ప్లానింగ్. ఎవడు రామలాటోడు తీసుకుని వెళ్తున్నానంటే ఇక అక్కడ అడ్డు పెట్టడం, ఇంజనీర్స్ ఏదో కష్టపడుతున్నారంటే ఇక అక్కడ ఏ కోట్లు నెయ్యాలి. పనికి రాజకీయం తప్ప ప్రజా ప్రయోజనాలు ఆశించే నాయకత్వం ఎక్కడ ఉంది? ఇవాళ కొంతమంది నాయకులు చూస్తుంటే నాకు బాధేస్తుంది. ఏంటి ఎప్పుడు పడతారు వీళ్ళు? దేనికోసం ప్రధానమైన అధికారం మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఈ ప్రాజెక్టు కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ఇది ఈ ఛానల్ కు తమ్మినేని పాపారావు నారాయణపురం కెనాల్ అని చెప్పేసి పేరు పెట్టారు. కాకపోతే మీకు ఆఫీసుల దగ్గర బోర్డులు మాకు కనిపిస్తుంది లేదు. రమణ వంశధారది బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు పెట్టారు, దీనిది తమ్మినేని పాపారావు గారు పెట్టారు. నాకు ఎక్కడ బోర్డులు కానీ ఏమి కానీ కనిపించడం లేదు. అయితే మీరు బోర్డులు పెట్టుకుంటే ఏమో కానీ వాళ్ళ పేర్లు పాపారావు గారి పేరు మనసులో స్థిరీకరించబడిపోయింది. కరస్పాండెన్స్ కష్టమేమయ్యా? ఏపీలో ఒక పార్లమెంటేరియన్, సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ కాంగ్రెస్ పార్టీలో, ఆయన చెప్పాడయ్యా, వాటర్ అన్నటువంటిది మనం ఇస్తే దేశానికి ఆర్థిక సంపద పెరుగుతుంది అని. ఎలాగంటే కాన్సెప్ట్ చెప్పాడు అతను అని చెప్పి నెహ్రూ గారు అక్కడ చెప్పారు, మళ్ళీ డెహ్రాడూన్లో. అందుకు మహనీయుల్ని మర్చిపోతే